మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడాను. అయ్యా ఏమి మాట్లాడాలి ఈ దినము అడిగాను. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సంఘముతో మాట్లాడు. ఏమన్నాడు? సంఘముతో మాట్లాడు. నేను సంఘముతోనే మాట్లాడుతున్నాను, నువ్వు కూడా సంఘముతో మాట్లాడు అన్నాడు. ఈ దినాంశము మాట్లాడే విశ్వాసం. మాట్లాడే విశ్వాసం. దేవుని చిత్తము అనగా ఆయన వాక్యమే దేవుని చిత్తం. దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అని నువ్వు తెలిసో తెలియకో మాట్లాడుతూ ఉంటావు. దేవుని చిత్తం అనగా ఆయన వాక్యమే, ఆయన మాట్లాడటమే దేవుని చిత్తం. ఆయన మా వాక్యే దేవుని చిత్తం. హల్లెలూయా. మత్తయి సువార్తలో మత్తయి గారితో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక కార్యము చేయడానికై దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మనతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం చదవమ్మా. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల చూడండి, నీ శిష్యుల యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చితిని కానీ వానిని వారు స్వస్థత పరచలేకపోయిరి. హల్లెలూయా. చూసారా? దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ఆయన చేయుచున్న పనులు, ఆయన అద్భుతాలు సూచక్రియలు అమోఘంగా చేస్తున్నటువంటి సమయంలో వారన్నిటినీ చూస్తూ ఆ చూస్తున్న క్రమంలో వారు ఆయనకు అప్పచెప్పిన పనిని వారు చేయుచున్న క్రమంలో దేవుడు గమనిస్తున్నప్పుడు వారు దేవునితో సమముగా ఉన్నారు కదా, మరి వీరు కూడా చేస్తారేమో అని చెప్పి ఆ తండ్రి ఆశించాడు. కుమారుని విషయంలో ఆశించి అయ్యా మరి చెయ్యండి అన్నాడు. అంటే వారు చేయలేని స్థితిలోనికి వెళ్ళారని ఆ తండ్రి గమనించాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ గమనిస్తే ఏమైపోయిందమ్మా? చదువు. అందుకు యేసు చూడండి, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంత వరకు మిమ్మును సహింతును. చూసారా? దేవుని కోపం వచ్చింది. ఆయనతో నడుస్తూ, ఆయన చేసే పనులు చూస్తూ, ఆయన చేసే విధానము చూస్తూ, ఇక్కడ గమనించండి, ఒక డాక్టరు ఆ డాక్టర్తో ఉంటున్నటువంటి కంపౌండరే కానీ అసిస్టెంటే కానీ తన పనితనాన్ని చూస్తూ నేర్చుకోకపోతే ఆ డాక్టర్కి ఎంత కోపం వస్తుందా? ఒక వ్యక్తి తాను చేస్తున్న పనిని చూసి తాను నేర్పించే విధానంలో తన అసిస్టెంట్కు
నేర్పిస్తున్నప్పుడు ఆ అసిస్టెంట్ ఏదైతే నేర్చుకోకపోతే ఏ విధంగా కోపం వస్తుందో దేవుడు కూడా శిష్యుల మీద ఆ విధంగానే కోపడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదవమా పైనుంచి, పైన చదువు. అందుకు యేసు చూడండి, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మును, నేను మీతో ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించాలి నేను అంటే ఇంకా నేర్చుకోకపోతే. చూడండి, ఇక్కడ గద్దించడంలో, శిక్షించడంలో తన ఆవేశాన్ని కనపరుస్తున్నాడు దేవుడు. చదువు వానిని అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా వానిని, చూసారా, ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాడు. తర్వాత చూడండి, అది ఇక్కడ చూడండి, అయ్యా మేము ఎందుకు ఆ స్వస్థత చేయలేకపోయామని అడిగాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే నువ్వు చెయ్యగలవు, నువ్వు చెయ్యగలవు. కానీ నీలో ఎక్కడో అరా మర అల్ప విశ్వాసం. నేను చేయలేనేమో, నా వల్ల అవుతుందా, నేను వెళ్తానా, నేను వెళ్ళగలనా, నేను చెయ్యగలనా అనే అల్ప విశ్వాసముతో నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు? మరుగుపరుస్తున్నావు. అందుకే అంటున్నాను ఇక్కడ, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. మీ వల్ల అవుతుందండి, నీతో అవుతుంది. నాతో నడుస్తున్నారు అంటే మీరు చేయగలరు. కానీ మీలో ఉన్నటువంటి అవిశ్వాసం అనే కొండ, ఆ కొండ ఉండడం వల్ల ఈ కొండను మీరు ఎత్తలేకపోతున్నారు, స్వస్థత చేయలేకపోతున్నారు. నాకే ఇందాక చెప్పాను కదా, నా సమస్య ఉంది, మరి నేను ఎలా తీర్చాలి? తీర్చు, నేనున్నాను. దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ గమనించండి, యేసును నమ్ముకుంటే విశ్వాసాన్ని ఇక్కడ ఏ విధంగా ఉంటుందో బయలుపరుస్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంటే, ఆయన మీద నీకున్నటువంటి విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. విశ్వాసం లేకుంటే నడుస్తావా? నమ్మకం ఉంటేనే కదా నువ్వు కార్యము చేయగలుగుతావు. అందుకే అంటున్నాడు, మీలో చేరి ఉంది ఒక చిన్న కొండ, ఆ అల్ప విశ్వాసమే నిన్ను నడిపించడానికి, వెనకంజ వేయడానికి కారణం. నువ్వు ముందుకు లేకపోతున్నావు అంటే ఒక కారణం ఏంటంటే నీలో కొంచెం అల్ప విశ్వాసం, ఆవగింజంత. విశ్వాసము వేరు, అవిశ్వాసము వేరు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానంలో దేవుడు మాట్లాడుతుంది, శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను ఎంతకాలం ఉంటారా బాబు మీతో, నేను ఇంకెంతకాలం సహించాలరా మిమ్మల్ని, ఇంకెప్పుడు రా బాబు మీరు నేర్చుకునేది, నేను చేస్తున్నది ఏంటి? విశ్వాసముతో నేను ముందుకు వెళ్తున్నాను, ఆ విశ్వాసంతో మీరు నడవండిరా అని చెబుతున్నప్పుడు మళ్ళీ సీక్రెట్గా అడుగుతున్నారు. అందరూ పోయినాక, అయ్యా మేము ఎందుకు చేయలేక, అందుకే ఇది వదులుకోమని దేవుడు ఉద్దేశంగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అనగా దేవుని మాటే. అందుకే అంటాడు దేవుడు, ఒక సందర్భంలో అపవాది శోధిస్తున్న క్రమంలో ఆయన ఉపవాసం ఉండి 40 దినములు అరణ్య ప్రాంతంలోనికి వాళ్ళు తీసుకొని వెళ్తాడు.
ఆ సందర్భాన్ని చూస్తే అప్పుడు దేవుడు అంటాడు, అపవాదితో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతుంటే, రొట్టె వలన మనము జీవించకూడదు, కానీ దేవుని నోట వచ్చు మాట వలన మనము జీవించాలి. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి, ఎంత చక్కగా రాస్తాడు. అందుకు ఆయన ఏ బాబు వినరా అంటాడు అని ఏమంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలనే జీవించాలి. ఎందుకు వచ్చింది సందర్భం? ఆ పైన చదువుకుంటారమ్మా, 4వ అధ్యాయం మొదటి. అందుకు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలననే మాత్రమే కాదు, కానీ నా నోట నుండి వచ్చు మాట మాత్రమే ఎత్తి పట్టుకొని జీవించాలి అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు తెలుసా? శిష్యులను సాదృశ్యంగా చూపిస్తూ ఈ దినము మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు, ఈ లోకంలో ప్రయాణిస్తున్న నీవు, అనేక మంది అపవాది ఏ విధంగా శోధిస్తున్నాడో శోధకులు వస్తారు. ఆ శోధకుల ముందు మీరు చేయవలసిన క్రమం ఏంటో మీకు నేర్పుతున్నాను. ఇంకా మూర్ఖతనం వాళ్ళలాగానే జీవిస్తారా? మేల్కోండి. మాట్లాడే విశ్వాసం మీలో కలగాలి. మాట్లాడే విశ్వాసం మీలో కలగాలి. నేను చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు మీరు చెయ్యాలి అని దేవుని ఉద్దేశం. ఆయనే ఎందుకు చేస్తున్నాడు? ఆయనకే ఎందుకు స్వస్థ వస్తుంది? ఆయనకే ఎందుకు వరం ఉంది? ఆమెకే ఎందుకు వరం ఉంది అనే ప్రశ్నగా నువ్వు మిగిలిపోతున్నావు. కానీ నేనెందుకు చేయలేను, నా వల్ల కాదా అనేది నీలో లేదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు చెయ్యగలవు, నీలో ఎక్కడో కొంచెం మిగిలి ఉంది. ఏంటిది? గట్టిగా అవిశ్వాసం. ఈ రోజు నుండి అది తొలగిపోవునుగా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇది సమృద్ధి గల జీవము. ఏదండి సమృద్ధి గల జీవము? మనుషుడు రొట్టె వలన, దేని వలన? అది సమృద్ధి గల జీవం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్న మాట చూద్దాం. మార్కు సువార్తలోనికి వెళ్దాం. 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడ కూడా విశ్రాంతి దినమున దేవుడు స్వస్థత చేసినందుకు అక్కడ ప్రజలు ఎవరు? సద్దుకైలు లాంటి వారు, పరిసయ్యులు లాంటి వారు ఈ దినాల్లో చాలా మంది మనకు ఎదురవుతారండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు ఎవరి యందు ఉంచాలి? అంతేనా? నువ్వు నమ్ముకున్న పనిని బట్టా, నువ్వు నమ్ముకున్న వారిని బట్టా దేవుని మీద విశ్వాసం ఉంచుడి, అప్పుడు కార్యాలు చూస్తాడు. అప్పుడు అంటున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక. హల్లెలూయా. ఈ దినము నుంచి మనసులో ఉన్న సందేహము తొలగిపోనుగాక. సందేహింపక అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని రాయబడిందండి? తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా.
ఈ కొండను తీసి మనం ఎక్కడ వేయాలంట? సముద్రంలో వేయాలంటే నీ వల్ల నా వల్ల అవుతుందా? అవుతుంది. అందుకే అన్నాడు తలంపుడు కాదు, ఇప్పుడు దాకా చెప్పింది సందేహింపక ఎత్తగలను, పడేయగలను. కొండలాంటి సమస్య. కొండలు ఎత్తడం అంటే కొండలు కాదు, నీ ముందుందే చెప్పుకోలేని సమస్య, వినలేని సమస్య. చెబితే వీక్ అవుతామేమో. చెప్పాలి దేవునికి. నీ పొరుగు వారికి కాదు, నీ ముందున్న వెనకున్న వారికి కాదు, నీ బంధువులకు కాదు, దేవునికి చెప్పు. దేవునికి చెప్పు. ఆ కొండను తీసి ఎక్కడ వేయాలో చెప్తాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏం తెలుసా? ఇక్కడ అవిశ్వాసం అనే కొండను పొమ్మనుచు మరలా అంటాడు ఈ కొండ ఎక్కడికి పోవాలో కూడా చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కొండ వచ్చేదాకా చూడకూడదు మనం. కొండ రాకముందే దేవుణ్ణి రాకుండా ప్రార్థించాలి. అది రావద్దు రావద్దు అని ప్రార్థించాలి. వచ్చిందా దాన్ని జయించాలని ప్రార్థించాలి. అందుకే ఇక్కడ రాస్తాడు చూడండి, 24వ వచనం చదవమా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని. అంతే, ప్రార్థిస్తున్నామండి. ప్రార్థన చేయండి. ఎవరు కనపడతారో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నువ్వెప్పుడు చేసేది? నువ్వు నమ్మాలి. నీలో అల్ప విశ్వాసం, నీలో సందేహము అన్నీ కూడుకొని ఇంకెక్కడ నెరవేరుతుందండి? ఎప్పుడైతే నీవు సందేహింపక అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసి ఇది పొందుకున్నానని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నీ జీవితంలో అది పొందగలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని అది పొందుకున్నావు. హల్లెలూయా. ఏదో చేశాము కదా ప్రార్థన, ఏదో మాట్లాడాం, ఏదో విన్నాం అన్నట్టుగా ఉంటున్నావు. అందుకే దేవుడు మాట్లాడుచున్నాడు. మాట్లాడే విశ్వాసం. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. పౌలు భక్తుడు అక్కడ రాస్తున్న సందర్భాలు కొన్ని చూద్దాం. 3వ అధ్యాయంలోని చదవమ్మా. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెలువారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినమున వాని శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచు వాడిని ఎత్తుకొని ఏం చేస్తారు? వానికి ఏమన్నా ఆదాయం కలిగిస్తుంది, ఎత్తుకుంటారు, అడబెడుతున్నారు. వాని వల్ల కూడా వానికి లాభమే. వాని మోసుకపోతున్నారు, ఆడ కూర్చోబెడుతున్నారట. చూడండి, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా, చూడండి, అబ్బో మంచి భిక్షాట్లే వస్తున్నారు అని చెప్పి వాడు ఆలోచన వేరైపోయింది. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమని. హల్లెలూయా. ఏమనుకుంటాడు వాడు? అమ్మ పెద్దదే ఇస్తారు ఈరోజు, ఆ రోజుటి కంటే ఈరోజు పెద్ద గిఫ్ట్ పొందుకుంటున్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు. బాగా గమనించాడు, వాడి దృష్టి ఎట్టు పోవట్లేగా, ఏదో వస్తుంది, ఇక అయిపోయింది, ఇది పొందుకొని వెళ్ళిపోవచ్చు ఇక ఈ రోజు వరకు, ఈ మట్టుకు చాలు ఇక అనుకుంటున్నాడు. వాడికి ఏది లేదు, ఎవరు వస్తారో చూడడం లేవాడు, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే హల్లెలూయా, వాని పాదములు చీలమండలము బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి. భిక్షమాడినటువంటి స్తుతించడం ఏందండి? అంటారు కదా,
చూడండి, వాడు స్వస్థత పొందడము, నడవడము, దేవుణ్ణి స్తుతించడం, ఇన్ని కార్యాలు చేయాలి. వారి నోట నుండి ఏమొచ్చిందని? యేసు. మా దగ్గర ఏం లేవురా బాబు. చూడండి, బాగా గమనించండి, ఏమంటున్నాడు అక్కడ? వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని మాట్లాడే విశ్వాసము కార్యము జరిగింది. హల్లెలూయా. మాట్లాడారు అంతే. నజరేయుడైన యేసు నామమున లే, అంతే. నజరేయుడైన యేసు నామమున ఈ దినము కార్యము అవును కాక అయిపోయింది, అంతే. మాట్లాడే విశ్వాసం, విశ్వాసము వేరు, మాట్లాడే విశ్వాసం వేరు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని చిత్తానుసారముగా నడిచేది సంఘం కదా. మరి దేవుడు చిత్తారంగానే నడిచాడా? చిత్తానుసారంగానే నడవమని చెప్పాడు. వాడు ఏదో అనుకుంటే ఏదో అయింది కదా. వాడి జీవితమే బాగుపడ్డది. ఎన్ని సంవత్సరాలండి? పుట్టినది మొదలుకొని అంటే ఇంకా లెక్కేసుకోండి ఎన్ని ఇయర్స్. వాడి జీవితంలో నేను నడుస్తానా, లేకపోతే నా జీవితం అంతా ఈ గుడేనా అనుకున్న వాణ్ణి దేవుడు ఏం చేశాడు? స్తుతించే దగ్గరికి, గుడిలోనికి అడుగు పెట్టించాడు. చూసారా? మందిరం బయటనే ఉండేవాడు, మందిరంలో హల్లెలూయా మాట్లాడే విశ్వాసంలో ఉన్న గొప్పతనం చూడండి. అద్భుతం, అద్భుతం. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగితే నువ్వేమో ఏదో కొంచెం అనుకుంటావు. దేవుడి ఉద్దేశం చాలా పెద్ద, విశాలపరచడం, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. నువ్వు ఇంతే ఆలోచిస్తావు, ఆయన ఇంత ఆలోచిస్తాడు కదా. అదే అంటున్నాడు, సందేహింపకు, అల్ప విశ్వాసంతో ఉండకు అంటున్నాడు. మాట్లాడే విశ్వాసం. గమనించండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 7 నుంచి చదవండి. 4వ అధ్యాయం. వారు పేతురును యోహానును అక్కడ అందరూ చూసింది కదా, హీల్ అయింది, స్వస్థత అయింది, అంతా చూసిన వాళ్ళు అడుగుతున్నారు. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేవుని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులని దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవడి వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. హల్లెలూయా. ఎవ్వరి వలన సాధ్యము కాదు. ఆ నామముని, యేసయ్య నామముని. ఎంత గొప్ప సాక్ష్యం అండి. వారి గొప్పతనం చెప్పారా? మనమైతే ఏదో నేను నాకున్న ఏదో నువ్వు అతిశయపడ్డమే కానీ అక్కడ వారు ఏం చేశారు? దేవుణ్ణి ముద్దల పెట్టారు. మా అతిశయం ఆయనే, ఆయన గొప్పతనం అండి. మా శక్తి కాదు, మా బలము కాదు, ఆయన నామమే. ఆయన నామమునే బలం ఉంది, శక్తి ఉంది. అందుకే వాడు లేచాడండి, సాక్షిగా నిలబడ్డాడు. మనం చెప్తామా? మన గొప్పతనాలే చెప్పుకుంటాం, మనం హెచ్చించుకోవడమే మొదలు పెడతాం. కానీ దేవుణ్ణి ఎక్కడ మధ్య తీసుకురా, అక్కడ మాట్లాడే విశ్వాసం దేవుణ్ణి ముందు పెట్టాలి. నీ శక్తి కాదు, నీ బలము కాదు, ఆయన నామములోనే బలము, శక్తి ఉంది. ఆ శక్తి ద్వారానే నీ కార్యాలు జరుగుతున్నాయి. అంతకు మించి ఏం లేదండి. నీ గొప్పతనం ఏం లేదు అక్కడ, ఆయన గొప్పతనం. హల్లెలూయా.
3వ అధ్యాయం అంటున్నాము. అదే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 11 నుంచి చూడు. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను ధను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలు వారలారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి, నిశ్చయించినప్పుడు మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల నుండి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామంటే జీవాధిపతిని చంపేవారిగా ఉన్నాం, అల్ప విశ్వాసంతో, సందేహంలో. కానీ ఏమని రాయబడింది అక్కడ? దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామము అందలి విశ్వాస మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి మాట్లాడే విశ్వాసం. ఆయన నామములకు బలం ఉంది. యేసు ఎలా ఉన్నాడో ఆయన నామముకు ఆయన బలముకు ఏ శక్తి ఉందో కూడా వాళ్ళు బయలుపరిచారు అక్కడ. అలా చెప్పేవారిగా మనం ముందుముగా. ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేకుల మధ్యలోనికి వెళ్తున్నాం. ఏంటి మీ దేవుడైనా ఈ కార్యాలు చేశారని చెప్తే నువ్వు ఇలా చెప్పే సాక్ష్యం నీలో ఉండాలి. మా గొప్పతనం కాదండి, మా శక్తి కాదు, మా బలము కాదు, ఆయన నామమే మాలో పని చేయుచున్నది. వీడు స్వస్థత, పూర్ణ స్వస్థత అందరూ చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలోకి వెళ్ళమ్మా. 5వ అధ్యాయం 17వ వచనం చూడు. దేవుడు మాట్లాడుచున్న విధానం చూడు, అద్భుతం. 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూడు. అయితే యేసు, హల్లెలూయా, ఏమంటున్నాడమ్మా? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాట. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని. అయ్యా, నేను ఇప్పుడే కాదండి, నా తండ్రి చేశాడు. మనం చేస్తున్న పనులను బట్టి ఏమంటారు? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పిత్రార్జితం. మా తల్లిదండ్రులు చేశారు కాబట్టి దాన్ని అనుసరించి యేసు క్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్పాడండి. నా గొప్పతనం అన్నాడు అక్కడ. ఇదివరకే నా తండ్రి చేశాడండి, దాన్ని నేను అంతే, ఏం లేదంట. చూడండి, యేసు పని యేసుకి ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. యేసు మనకు చెప్తున్నాడు, అనగా యేసు పని ఎవరు చేయాలి? సంఘం చేయాలి. ఆయన పని మనం చేయాలి. అందుకే అంటున్నాడు, యేసు పని సంఘము చేయాలి. యేసు ప్రభువారు తండ్రి చెప్పినట్టుగా చేశారు, అలాగే యేసు ప్రభు చెప్పినట్టు సంఘము చేయాలి, మనం చేయాలి. అందుకే శిష్యులు చెప్పాడు, ఒరే బాబు, నేను నేర్పుతున్నారా బాబు, నన్ను చూసారా, నేర్చుకొని చెయ్యండి రా అంటే, ఇంకెంతకాలము రా మీరు, ఆయన చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. అది కాదు, నడిచేటప్పుడు, నడుస్తున్న క్రమంలో నడిచే నాయకుడు ఏ విధంగా చేస్తాడో నడుస్తున్న వెనక ఉన్నవారు సైన్యము కూడా నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనం చదవమ్మా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే. అచ్చం తండ్రిలాగానే, అచ్చం అమ్మలాగానే. నువ్వు నేను అనుకున్నది కానీ ఆనాటి నుండి వచ్చిందే ఇది.
హల్లెలూయా. చూసారా? 17వ అధ్యాయంలోకి వెళ్దామా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న క్రమం చూద్దాం త్వరగా. 17వ అధ్యాయం 14వ వచనం చదువు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి చెప్తున్నాడు, మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ. చదవమ్మా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందును ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవు నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని నేను కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపకుడు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరుగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేస్తున్నని ఇంకను. హల్లెలూయా. ఆయన నామాన్ని ఏ విధంగా తెలియజెప్తున్నాడు ఈ దినము మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే లోకంలో నుంచి నిన్ను వేరు చేయడానికి కొరకే. హల్లెలూయా. లోకంలో నుంచి నిన్ను వేరుపరచడానికి ప్రార్థించాలి. ఆయన ప్రార్థిస్తున్నాడు, మనము ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు కదా, మార్క్స్ వార్తలోనికి వెళ్ళినప్పుడు ఏమంటాడు 16వ అధ్యాయంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత. హల్లెలూయా. ఆయన మాట్లాడే విశ్వాసం అంటే ఆయన నామమున ఎన్ని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరమునకు ఆహారం ఎంత అవసరమో బాగా గమనించండి. నీ శరీరానికి ఆహారం ఎంత అవసరమో వాక్యం కూడా శరీరానికి అంతే అవసరం. అప్పుడే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక వెళ్దాం, 4వ అధ్యాయం చూద్దాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక రోమా సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించని వ్రాయబడి ఉన్నది. ఎవరి విషయంలో ఎందుకు చెప్పాడు? విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కొంచెం కూడా ఎక్కడ అల్ప విశ్వాసం చూపించలేదు, సందేహించలేదు.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొండ అనే విశ్వాసంలో రోజు నిరీక్షించాలి మనం. అబ్రాహాం గారు ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒక్కసారికి పోదండి ఇది కదా, ఒకసారికి పోతుందా? దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఆయన అడుగుతూనే ఉన్నాడు, వెళ్ళవయ్యా అంటే పోతూనే ఉన్నాడు. ఆగాడా? ఎందుకన్నాడా? హల్లెలూయా. కొరింథీ సంఘంతో మాట్లాడతాడు పౌలు భక్తుడు. చూద్దాం త్వరగా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. 4వ అధ్యాయం ఏమంటున్నాడు అక్కడ? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట వాడాడు? 13వ వచనానికి వెళ్దాం. 13వ వచనం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాక విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఓ కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులారా, మేము విశ్వసించాం కాబట్టి మాట్లాడుతున్నాము, ఉట్టి మాటలు చెప్పట్లేదురా బాబు, వినండి చూడండి అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు స్పృశించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక. హల్లెలూయా. 6వ వచనం చదవమ్మా, పైకి కొంచెం. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ఎక్కడ వారి గొప్పతనాన్ని చెప్పుకోలేదు. ఆయన వల్లనే, విశ్వాసం వల్లనే అని చెబుతూ ఇక్కడ విశ్వాసము పలుకుతుందని గుర్తు చేస్తున్నాడు. అందుకే ఆదికాండం 1లో చెప్పాడు. మొదటి 2 వచనాలు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉందండి? హల్లెలూయా. విశ్వాసంతో ఎదురు చూడాలి అంటున్నాడు. ఈ దినము సమృద్ధి, సంపాదన, స్వాస్థ్యం, ఈ మూడింటి మీద ఎవరు ఆధారపడి ఉంటామండి? మానవుడు లోకంలో వీటి మీద ఆధారపడి జీవిస్తాడు. మనకు కావాల్సింది ఏంటిదండి? సంపాదన, సమృద్ధి, స్వాస్థ్యం, వారసత్వం. ఈ మూడుంటే చాలండి, అంతేనా మన కాన్సెప్ట్. కానీ అవి రావాలి అంటే మాట్లాడే విశ్వాసం కావాలి. యేసు నామములో నాకు స్వస్థత కలుగును గాక అంటే వచ్చేస్తాను. యేసు నామములో నాకు సంపాదన కావాలి అంటే విడుదల చేస్తాను. యేసు నామములో వారసత్వము కావాలి అంటే విడుదల చేస్తాడు. ఆయన నామాన్ని అధికారముగా వాడాలి. యేసు నామంలో కావాలి అంటే రాదండి. యేసు నామములో అని ఎప్పుడైతే నువ్వు గంభీరత్వాన్ని వాడతావో నీలో ఉన్న సందేహం పోతుంది, అల్ప విశ్వాసము పోతుంది. ఆయన నామము దేని ద్వారా వాడాలి? అధికారముతో వాడాలి. అప్పుడే నువ్వు కార్యాన్ని చూస్తావు. ఆరంభంలో చెప్పినట్టుగా సంపాదన యేసు నామంలో రిలీజ్ అవును కాక, సమృద్ధి యేసు నామంలో రిలీజ్ అవును కాక, స్వాస్థ్యము యేసు నామంలో రిలీజ్ అవును గాక, మాట్లాడే విశ్వాసము కార్యము జరుగును గాక ఈ దినము నుండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, తండ్రి కుమారుడు, శిష్యులు సంఘం. తండ్రి కుమారునికి చెప్పాడు, కుమారుడు శిష్యులకు చెప్పాడు, శిష్యులు సంఘాన్ని నేర్పే పనిలో ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక
గమనించండి, కొలస్సీలకు రాసిన పత్రికలో మాట్లాడుచున్న మాట చూద్దాం. ఇక్కడ అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. కొలస్సీ సంఘముతో పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఓ కొలస్సీలకు ఉన్నటువంటి విశ్వాస సంఘ వీరులారా, 15వ వచనం చదువు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. అన్ని చెప్పేశాడు. ఇక్కడ ఏం చెప్పాడు? అన్ని చెప్పేశాడు. ఆయన నామములే అన్ని జరుగుతాయి అన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన నామములో, ఈ నామములో ఏమి ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. ఏ నామము? యేసు నామములో. అందుకే ఆకాశం అందంటే ఏముంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇంద్రధనస్సు ఆకాశం మీద. భూమి మీద బంగారము, వెండి, స్థలము, ఇల్లు, ఉద్యోగం. దృశ్యం బాగా గమనించండి. దృశ్యం అంటే స్వస్థత. దృశ్యము కనపడేది ఏంటిది? స్వస్థతే. అదృశ్యం అనగా ఏంటో తెలుసా? రాజకీయం. రాజకీయాలు ఎలా ఉంటాయండి? అదృశ్యాలు అయిపోతాయి. 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఇలా చూడగానే మారిపోతారు. అదృశ్యము రాజకీయం. నానా రాజకీయాలు చేస్తుంటాం, అదృశ్యాలు కదా. దేవుడు బయలుపరుస్తున్నాడు. సర్వము ఆయన నామమునకు లోబడవలసిందే. హల్లెలూయా. విశ్వాసమునకు అపజయము లేదండి, విజయమే ఉంటుంది. యేసు నామమునకు ప్రతిదీ లోబడవలసిందే. యేసు నామములో ఇది మనం అనుకోవాల్సిన మాట. ఎందుకంటే సర్వము ఆయన నామానికి లోబడవలసిందే. ఆయన నామములో ఏమేమి ఉన్నాయో బయలుపరిచాడు. దృశ్యమైనవి అదృశ్యమేంటిదో బయలుపరిచాడు. కాబట్టి యేసు నామములో మా సంఘంలో ఎప్పుడు పరిపూర్ణత సమృద్ధి ఉండాలి అని ప్రవచించుకోవాలి. మనం ఏముండాలి? మా సంఘంలో అందరూ వెళ్ళిపోవాలి కదా. ఏమంటున్నాడో తెలుసా దేవుడు? ఏం చెప్తున్నాడో తెలుసా? మాట్లాడే విశ్వాసం నీలో కలిగినప్పుడే యేసు నామములో మా సంఘంలో ఎప్పుడు పరిపూర్ణ సమృద్ధి ఉండాలి అని నువ్వు విశ్వసించాలి. రెండవది అంటున్నాడు, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. సంఘం అంటే ఎంతో ఇష్టము యేసయ్యకు. అందుకే చెప్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మాట్లాడే విశ్వాసం కావాలి. శిష్యులకు చెప్పాడు, హెచ్చరించాడు. హెచ్చరించి మీరు ఎంతకాలం ఇంకా అట్లే ఉంటారా? నేర్చుకుంటారా బాబు. ఎంతకాలము వినేవారిగానే కనబడతారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పేవారిగా మీరు శిష్యులుగా తయారు కావాలి అంటున్నారు. వచ్చాము, వెళ్ళాము, ఏదో చెప్పాడు, విన్నాం, వెళ్ళిపోయాం. విన్నది విన్నట్టుగా లోకానికి వెళ్ళి చాటింపు చేయి. ఒక ఆత్మనైనా రక్షించు. నశించిపోతున్న ఆత్మను వెతకి రక్షించు. దేవుని ఉద్దేశం. మాట్లాడే విశ్వాసం కార్యం చేయమన్నాడు. అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం అని అడిగేవారుగా ఉంటున్నారేమో. పాస్టర్ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు, మనది కాదు. మనం విశ్వాసులు కాబట్టి సంఘముతో మాట్లాడుతున్నాడు. యేసు చేసే పని మనం చేయాలి. యేసు చేసిన పని తండ్రి యేసుకు చెప్పాడు, యేసు శిష్యులు చెప్పాడు. శిష్యులు అనగా మనమే. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇది మాట్లాడే విశ్వాసం మీలో నుండే రావాలి. ఆయన నామములో ఏమేమి ఉన్నాయో బయలుపరిచాడు. ఆయన నామాన్ని ఎత్తి పట్టుకొని నువ్వు కార్యాలు చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి
యేసు నామం అనే మాట్లాడే విశ్వాసము వాడు నీ అభివృద్ధికి ఒక నిదర్శనంగా నిలబడుతూ కాక. దేవుడి మాటలు దీవించును గాక. మనమందరము మాట్లాడే విశ్వాసంతో వెళ్తాం. లేకపోతే శిష్యుల్లాగా డౌట్గా అయ్యా ఈ కొండను మేమేనా అనేవారిగా ఉంటున్నారేమో. ఈ రోజు నుండి మన సంఘంలో ఏం కావాలి? పరిపూర్ణ సమృద్ధి నిలబడును గాక.